I am Sriram Madhusudan Rao, working as an assistant professor in H&S department in Chebrolu Engineering College. So, in this lecture, I would like to discuss about the optical fiber. This is the image of optical fiber. Optical fiber. In the last videos and last two lectures in modern physics, I had explained about the photoelectric effect and the application photocell. So as it is for diploma, as the modern physics was for diploma students, I would like to explain in Telugu language. కాబట్టి మనం లాస్ట్ 2 లెక్చర్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రెండో దాంట్లో దాని అప్లికేషన్ ఫోటో సెల్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఇమేజెస్తో సహా చక్కగా చూసాం. కాబట్టి ఈ లెక్చర్లో మనం ఇప్పుడు ఏం చూడాలంటే ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంది, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా వర్క్ చేస్తుంది, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ది ఆప్టికల్ ఫైబర్ అనేవి, దీని అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ ఫీల్డ్స్లో అనేవి మనం చూద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీగా ఉంటాయి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సరే, ఎంటర్ అవుదాం క్లాస్లో. సరే, బేసిక్గా మనకి లైట్ రేస్ మనందరికీ తెలుసు. జనరల్గా లైట్ దీని మీద పడ్డప్పుడు ఏమవుతుంది అన్న రిఫ్లెక్షన్ జరుగుతుందని మనకు తెలుసుగా మనకి. మీ అందరికీ లోయర్ క్లాసెస్లో చదువుకునే ఉంటారు. లైట్ మిర్రర్ మీద పడింది అనుకో ఏమైంది, రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చింది. అదే మిర్రర్ కాకుండా ఏదన్నా గ్లాస్ తీసుకున్నారనుకో, రెండు పక్కల మిర్రర్ అంటే ఒక పక్క కోటింగ్ వేసి ఉంటుంది, ఇంకో పక్క సపోజ్ రెండో పక్క కోటింగ్ లేని గ్లాస్ తీసుకున్నారు. అప్పుడు దాని మీద లైట్ ఇన్సిడెంట్ అయితే ఏమైంది, కొంత పర్సెంట్ ఆఫ్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యిద్ది, అంటే తిరిగి వెనక్కి వచ్చిద్ది, ఎటైతే పడిందో అటు వెనక్కి వచ్చిద్ది. ఇంకొంత పర్సెంట్ ఆఫ్ లైట్ ఏం చేసిద్ది, అవతల వైపుకి వచ్చిద్ది. ఓకేనా దాన్ని. కాబట్టి ఎటు నుంచి అయితే పడిందో అటే తిరిగి వస్తే రిఫ్లెక్షన్ అంటాం. అలా కాకుండా అటు రాకుండా వేరే రెండో పార్ట్ వైపు వెళ్ళింది అనుకో, దాన్ని ట్రాన్స్మిషన్ అంటాం. అది టెక్నికల్ లాంగ్వేజ్. రిఫ్లెక్షన్ అంటే బ్యాక్కి రావటం, ట్రాన్స్మిషన్ అంటే అదే పాత్రలో ముందుకు వెళ్ళిపోవటం. కాబట్టి ఆ టెక్నికల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. రిఫ్లెక్షన్ అంటే వెనక్కి రావటం, ట్రాన్స్మిటెడ్ అంటే వెళ్ళిపోవటం. దాన్ని టెక్నికల్గా ఇంకో రకంగా రిఫ్రాక్టెడ్ రే అంటారు. కాబట్టి రిఫ్రాక్షన్ ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. రిఫ్లెక్షన్ అంటే తిరిగి సేమ్ మీడియంలోకి వస్తే రిఫ్రాక్షన్ అంటే మెటీరియల్ లోపల గుండా చొచ్చుకొని వెళ్ళి అవతలకు రావటాన్ని రిఫ్రాక్షన్ అంటాం. సరే, ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి కాన్సెప్ట్. ఆల్రెడీ ఒక ఇమేజ్ ఇక్కడ ఉంది, ఈజీగా అర్థమైద్ది. ఇంకా మీరు జాగ్రత్తగా అటెన్షన్ పెట్టి ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. అంటే ఇక్కడ ఏం తీసుకున్నారు, వాటర్, ఎయిర్. డెన్సర్ అంటే పేరులోనే ఉంది కదా, వాటర్ అంటే కాస్త మందంగా ఉంటుంది. అంటే జనరల్గా భాషలో చెప్తున్నా, మందం అంటే మందం కాదు. డెన్సర్ అంటే యాక్చువల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అని, అది టెక్నికల్ లాంగ్వేజ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అని, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండేదాన్ని డెన్సర్ మీడియం అంటారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండేదాన్ని రేరర్ మీడియం అంటారు. సరే, మీకు అర్థం కావడం కోసం జనరల్గా చెప్తున్నా. డెన్సర్ అంటే కాస్త మందంగా, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నది. రేరర్ అంటే కాస్త తేలిగ్గా ఉన్నది. ఒక రకంగా అట్లా, అంటే ఇది కరెక్ట్ పదాలు కాదు, కానీ మీకు సింపుల్గా అర్థం కావడం కోసం చెప్తున్నా. సరే, కిందది డెన్సర్ మీడియం, పైనది రేరర్ మీడియం. అంటే వాటరు, ఎయిర్. ఇప్పుడు ఒక రే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక రే అనేది వెళ్ళి ఇది బౌండరీ, ఇది ఉంది కదా నాన్న, ఈ లైన్, ఈ హారిజాంటల్ లైన్ బోర్డర్ కనపడుతుందిగా, ఇదేంటిది బౌండరీ. కాబట్టి లైట్ ఈ వాటర్లోంచి లైట్ వెళ్ళి ఇక్కడ పడింది, ఈ బౌండరీ మీద పడింది. ఎప్పుడైతే బౌండరీ మీద పడిందో ఏం చేయాలంటే అక్కడ మనం ఆ బౌండరీకి నార్మల్ గీసుకోవాలి. జాగ్రత్త చూడాలి. ఎక్కడైతే లైట్ ఇన్సిడెంట్ అయిందో ఎప్పుడైనా అప్పుడు అక్కడున్న బౌండరీకి నార్మల్ గీయాలి. కాబట్టి నార్మల్తో ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. వెళ్తుంది కదా, వెళ్ళి ఇక్కడ పడుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, నార్మల్తో ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, లైట్ ఇక్కడి నుంచి వెళ్తుంది, ఇటు ఎయిర్లోకి వెళ్తుంది. ఎయిర్లోకి వెళ్ళేటప్పుడు ఏమైంది, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళకుండా కొద్దిగా బెండ్ అయింది. ఇట్లా వెళ్ళకుండా ఏమైంది, నార్మల్ నుంచి కొద్దిగా బెండ్ అయింది. అంటే నార్మల్ అనేది రిఫరెన్స్ మనకి. నార్మల్ నుంచి బెండ్ అయింది అంటే ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్.
నార్మల్ దగ్గరికి పోవట్లా, నార్మల్ దూరంగా పోతుంది, అవే ఫ్రమ్ ది నార్మల్. కాబట్టి అగైన్ దీని నార్మల్తో ఈ రిఫ్రాక్టెడ్ రే చేసే యాంగిల్ని తీసుకున్నాం. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా. ఇదేమో ఇన్సిడెన్స్, పడేటప్పుడు ఉండేదాన్ని ఇన్సిడెంట్ అంటాం. వేరే మీడియంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ చేసే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. ఓకేనా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మీరు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ θ1 ఉంది. ఓకేనా. ఇక్కడ తక్కువ ఉంది యాంగిల్. ఇక్కడ చూసాం సపోజ్ ఇదే రే మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ కేసులో ఇదే రే అనేది మళ్ళీ ఈ బౌండరీ మీద ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇది నార్మల్కి ఈ రేకేగా, ఇదిగో ఇది నార్మల్, ఇదేంది ఇన్సిడెంట్ రే. ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఓకే కదా. కాబట్టి దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. అదేగా ఇదిగో ఇదే ఈ మధ్యలో యాంగిల్, ఇది ఈ యాంగిల్ దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇదిగో రిఫ్రాక్టెడ్ రే, ఇదేగా యారో, ఇదిగో రిఫ్రాక్టెడ్ రే. ఇక్కడ ఏం చెప్పాము, లైట్ అనేది ఎప్పుడైతే డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్తుందో నార్మల్ నుంచి అవే దూరంగా వెళ్తుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది పెంచినప్పుడు ఏమైంది, దూరంగా జరిగి ఈ బౌండరీని టచ్ అవుతూ వెళ్ళింది. ఓకే కదా. బౌండరీని టచ్ అవుతూ వెళ్తుంది ఈ ఇన్సిడెంట్ రే. కాబట్టి అప్పుడు ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ని ఏమంటారంటే క్రిటికల్ యాంగిల్. ఇది ఈ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ అంటాం. అంటే ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అవ్వాలంటే ఇక్కడ ఏమవ్వాలి, సింపుల్గా రే అనేది బౌండరీని టచ్ అవుతూ వెళ్ళాలి. కనపడుతుందిగా, బౌండరీని టచ్ అవుతూ వెళ్తుంది. చూశారు కదా, బౌండరీని ఏం చేస్తుంది, ఇది టచ్ అవుతూ వెళ్తుంది, టచ్ అవుతూ వెళ్ళాలన్నమాట. అప్పుడు ఇక్కడున్న యాంగిల్ని ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్. కాబట్టి గట్ట బౌండరీని టచ్ అవుతూ వెళ్తుంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రే. అప్పుడు ఇక్కడ కరస్పాండింగ్ ఈ యాంగిల్ని ఏమంటాం, క్రిటికల్ యాంగిల్. ఓకేనా. ఇప్పుడు దీన్ని θc అంటారు, జనరల్గా సి అంటారు, θc అంటారు, ఐసి అంటారు, ఎట్లాగైనా అంటారు. ఓకేనా. θc, ఐసి, ఐ ఏదైనా అంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో అన్న, ఈ రెండు ఒకదానికి ఒకటి ఎలా ఉండే, పర్పెండిక్యులర్గా ఉండే. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees. అంతేగా. ఈ నార్మల్కి ఈ యారో ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత, 90 degrees. కాబట్టి సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే క్రిటికల్ యాంగిల్ అంటే ఎక్కడైతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉంటుందో, ఎక్కడైతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉంటుందో అప్పుడు అక్కడ ఉన్న దాని కింద ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్నే క్రిటికల్ యాంగిల్ అంటాం. ఓకేగా. కాబట్టి ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఏమైంది, పెరిగింది. ఓకేనా. ఇంకా పెంచాం యాంగిల్. ఇక్కడ చూశారుగా, ఇది దీనికి నార్మల్కి ఇక్కడ ఉన్న రే మధ్య ఏమైంది, యాంగిల్ అనేది ఈ రెండింటితో పోల్చుకుంటే పెరిగింది బాగా. అంటే ఇక్కడ సపోజ్ 30 వేసుకోండి, ఇక్కడ 40 వేసుకోండి యాంగిల్, ఇక్కడ 50 వేసుకున్నారు. పెరిగినప్పుడు ఏమైందని చెప్పాము, నార్మల్ ఎప్పుడు కూడా ఇక్కడ యాంగిల్ పెరుగుతూ ఉండే కొద్దీ నార్మల్ దూరంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చింది యాంగిల్, ఇంకా పెంచాం కాబట్టి ఏమైంది, ఈ రే అనేది ఇంకా కిందకు వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసాంగా, ఇంకా ఇక్కడి నుంచి కూడా కిందకు వచ్చింది. ఓకేనా. ఇక్కడి నుంచి కూడా ఏమైంది, ఇక్కడ ఉంది ఇందాక ఈ ప్రీవియస్, ఇక్కడి నుంచి కూడా ఏమైంది, ఇక్కడ యాంగిల్ పెంచడం వల్ల ఇక్కడి నుంచి కూడా కిందకు వచ్చింది. ఇక్కడి నుంచి కూడా ఏమైంది, కిందకు వచ్చింది. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మీరు, మనం ఎక్కడి నుంచి ఇన్సిడెంట్ అయింది, వాటర్లోంచే ఇన్సిడెంట్ అయింది, మళ్ళీ తిరిగి ఆడకు వచ్చింది, వాటర్లోకే వచ్చింది. కాబట్టి కంప్లీట్గా తిరిగి మళ్ళీ వాటర్లోకే వచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటాం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. పేరు చూడండి జాగ్రత్తగా, టోటల్ మొత్తంగా, ఇంటర్నల్ అంటే తిరిగి మళ్ళీ లోపలికే, రిఫ్లెక్షన్ అంటే తిరిగి లోపలికి వచ్చిందని. కాబట్టి ఈ ఫినామినానే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. కాబట్టి మీరు ఈ డయాగ్రామ్స్ 3 వేసి కూడా సొంతంగా రాయొచ్చు. అర్థమైందా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అడిగితే ఈ 3 డయాగ్రామ్స్ వేసి ఏం రాయాలంటే, వెన్ ది లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. ఇక్కడి నుంచేగా ఇక్కడికి వెళ్ళింది, డెన్సర్ టు రేరర్. ఇదేగా లాస్ట్ స్టెప్, డెన్సర్ టు రేరర్. ఇక్కడ ఏం జరిగింది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉంది, క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ద rays completely reflected back into the same medium. The ray is completely reflected back into the same medium. రాస్తే అయిపోయింది. అదే
టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క డెఫినేషన్ చేస్తాను. వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ద లైట్ రే ఈజ్ completely reflected back into the same medium. This phenomena is called total internal reflection. ఓకేనా? కాబట్టి ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అయిపోద్ది, ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉండాలి? క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. ఆ రెండు కలిపి రాస్తే అయిపోయింది. దట్ ఈజ్ సింప్లీ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా? ఇది మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినా అనమాట. ఓకేనా? ఇప్పుడు వరక క్రిటికల్ యాంగిల్ అంటే ఆల్రెడీ చెప్పాం, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. కాబట్టి వాటర్ ఎయిర్ అంటే ఏంది? డెన్సర్ రేరర్. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? లైట్ దీని మీద పడింది. ఇది బౌండరీ కదా, బౌండరీ రాగానే నార్మల్ గీసుకోవాలి. ఇప్పుడు నార్మల్తో చేసే యాంగిల్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. కాబట్టి ఏం చెప్పాము? లైట్ అనేది ఎప్పుడైతే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుందో నార్మల్ నుంచి దూరంగా వెళ్ళింది, దూరంగా ట్రావెల్ చేస్తుంది. ఈ కేసులో అదేం చేసింది? బౌండరీని టచ్ అవుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత? 90 degrees. అంటే యాంగిల్ ఎంత ఇక్కడ? 90 degrees. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎప్పుడైతే 90 degrees ఉంటుందో, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎప్పుడైతే 90 degrees ఉంటుందో ఆ కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్నే క్రిటికల్ యాంగిల్ అంటారు. అది క్రిటికల్ యాంగిల్. మళ్ళీ చెప్పా ఒకసారి మీకు అర్థం కావడం కోసం ఇంకొక స్లైడ్ పెట్టాం. మళ్ళీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇంకో స్లైడ్ చూపిస్తున్నా. అంటే మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే అర్థమైద్దని. ఇందాక చెప్పిన అర్థమైనట్టే ఉంటుంది. ఇంకొకసారి చూస్తే ఇంకా క్లియర్గా మైండ్లో నాటుకుపోద్ది అనమాట. చూస్తూ ఇంటే అక్కడ కండిషన్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తూ ఇంటే ఉంటే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ కేసు. డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది, నార్మల్ నుంచి దూరంగా వెళ్ళింది. ఇది సెకండ్ కేసు. యాంగిల్ పెంచాం. అప్పుడు ఏమైంది? 90 degrees ఉంది, బౌండరీని టచ్ అవుతూ వెళ్తుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకా పెంచాం. తిరిగి మళ్ళీ ఏం చేసింది? అదే మీడియంలోకి వచ్చింది. కాబట్టి ఇదేగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే. అర్థమైందా? ఇది θ1, దీన్ని ఇది ఫస్ట్ది. ఇది సపోజ్ 30 degrees ఉంది, కొద్దిగా నార్మల్ నుంచి కొద్దిగా బెండ్ అయింది. సపోజ్ 40 ఉంది, ఎంత అయింది? నార్మల్ నుంచి 90 degreesతో బెండ్ అయ్యి సర్ఫేస్ని టచ్ అయింది. ఇప్పుడు 50 చేసాం, తిరిగి మళ్ళీ అదే మీడియంలోకి వస్తుంది. కాబట్టి దీన్ని ఏమన్నాం? ఈ ప్రాసెస్నే, ఈ ఫినామినా అనాలి. ఈ ఫినామినానే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. కండిషన్స్ ఏం చెప్పాం? డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళాలి ఫస్ట్ పాయింట్. రెండోది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. అంతే. ఆ 2 పాయింట్లు కలిపి మిగతాది కింద రాసేస్తే సరిపోతుంది. అదే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్. ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఆప్టికల్ ఫైబర్ గురించి డిస్కస్ చేద్దామని. కాబట్టి ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్. ఇదంతా ఎందుకు చెప్పామయ్యా అంటే ఆప్టికల్ ఫైబర్ అనేది దేని మీద బేస్ చేసుకొని పనిచేస్తుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినాని బేస్ చేసుకొని పనిచేస్తుంది. సో ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. కాబట్టి అది అర్థం కావడం కోసం ఇప్పుడు దాకా అసలు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏందనేది చెప్పామన్నమాట. అది కాబట్టి ఆప్టికల్ ఫైబర్ అంటే ఇట్లా ఉంటాయి అన్న. ఇవన్నీ మీరు చూస్తుంటారు బయట మార్కెట్లో, సండే మార్కెట్లో, లేదంటే షాపింగ్ మాల్స్లో మీరు చూసే ఉంటారు. ఇట్లా హెయిర్ థిన్, మన వెంట్రుకలు ఎంత పలచగా ఉంటాయి అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి చివర ఫ్లవర్ వాజ్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారు బయట. కింద ఆ ఫ్లవర్ వాజ్ కింద ఒక లైట్ పెడతారు. ఆ ఫ్లవర్ వాజ్ పైన ఏమైతే వెలుగుతూ ఉంటుంది అంటే లైట్ అనేది కింద నుంచి పైకి ట్రావెల్ చేస్తుంది అనమాట. కాబట్టి అది జనరల్ కమర్షియల్ పర్పస్లో చీప్గా అలా వాడతారు. కానీ మన కమర్షియల్గా అప్లికేషన్స్ పరంగా వాడాలంటే మంచి క్వాలిటీ ఉన్న వాటిని వాడతారు. ఫైబర్ కానీ గ్లాస్ కానీ వాడతారు జనరల్గా ఆప్టికల్. ఇవి చేసే పని ఏందా అంటే
యూజెస్ లైట్ టు క్యారీ వాయిస్ అండ్ డేటా మెసేజెస్. వాడుతున్నాగా మనం అంతా ఇప్పుడు లాక్డౌన్లో బాగా వాడుతున్నాగా ఇంటర్నెట్ ఫోన్లు ఇవన్నీ యాడ్ నుంచి వస్తున్నాయి. ఇదంతా కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ ద్వారా వస్తున్నాయి. ఈ వాయిస్ డేటా సిగ్నల్స్ని లైట్తో ఏం చేస్తారు, సూపర్ ఇంపోజ్ చేస్తారు, అంటే లైట్తో మిక్స్ చేస్తారు. ఆ లైట్ అనేది ఈ ఫైబర్ గుండా పంపించినప్పుడు ఒక ఎండ నుంచి పంపిస్తే రెండో ఎండ కూడా రిసీవ్ చేసుకొని దాన్ని వాడికి కావాల్సినట్టు సిగ్నల్ను మార్చుకుంటాడు. కాబట్టి అది అనమాట సింపుల్గా ఆప్టికల్ ఫైబర్ చేసే పని. ఓకేనా, ఇట్లా ఉంటాయి. ఇక చూసుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కావడం కోసం ఇమేజ్ చూపించాం. ఓకేనా, కాబట్టి ఇందాక చెప్పుకున్నాగా ఆప్టికల్ ఫైబర్ యొక్క ప్రిన్సిపల్ ఏంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది జనరల్ నాలెడ్జ్ కూడా ఉపయోగపడిద్ది. ఈ ఫిజిక్స్ ఇక్కడ అంతా జనరల్ ఫిజిక్స్ అంతా కూడా మీకు జనరల్ నాలెడ్జ్ కింద బాగా ఉపయోగపడిద్ది నన్ను ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. కాబట్టి ఆప్టికల్ ఫైబర్ అనేది ఏ ఫినామినాని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినాని బేస్ చేసుకొని మనకి ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది వర్క్ చేస్తుంది. సరే, ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంది, ఈ డెఫినేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా జనరల్గా. మరి డెఫినేషన్ అడుగుతారు ఒకవేళ ఎగ్జామ్లో, వాట్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్ అంటే మరి ఎగ్జామ్లో రాయాలిగా, అడగరు మనల్ని, ఎగ్జామ్లో రాయాలి. మీకు తెలిసింది ఏందో రాయమంటారు, అంతేగాని ఇంటర్వ్యూ కాదుగా ఇదే. కాబట్టి ఎగ్జామ్లో రాయాలి. కాబట్టి ఇలా చూద్దాం. ఆప్టికల్ ఫైబర్ ఈజ్ ఏ డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్. ఈ రెండు కూడా మీకు కొత్త పదాలు, అంటే ఎందుకు చెప్తా. డైఎలక్ట్రిక్ అంటే ఏంది నాన్న, ఇన్సులేటర్ అంటే తెలుసుగా, కరెంట్ను ఫ్లో చేయదు, ఇన్సులేటర్. వేవ్ గైడ్ అంటే ఏంది, జనరల్గా గైడ్ అంటే పాత్ చూపించేవాడు. వేవ్ గైడ్ అంటే ఆ లైట్ యొక్క వేవ్స్ని ఒక ఇటు ఎల్లు అంటే దీని గుండా వెళ్ళమని చెప్పేది, అదనమాట జనరల్గా. కాబట్టి డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్, ఇన్సులేటర్ వేవ్ గైడ్. మరి నెక్స్ట్ లైన్ చూడండి, త్రూ విచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. ఇందాక చెప్పాంగా లైట్ అనేది వెళ్తుంది లోపల గుండా అని. ఆ లైట్ అంటే ఏంది, నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. లైట్ అంటే ఏంది నాన్న, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. కెన్ బి ట్రాన్స్మిటెడ్ విత్ వెరీ లిటిల్ లీకేజ్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కెన్ బి ట్రాన్స్మిటెడ్. ఇందాకే చెప్పుకున్నాక ట్రాన్స్మిటెడ్ అంటే లోపల గుండా వెళ్ళటం. కాబట్టి ఈ ఆప్టికల్ ఫైబర్ గుండా లైట్ వెళ్తుంది. లైట్ అంటే ఏంది, ఒక ఎనర్జీ. కాబట్టి ఈ వాయిస్ సిగ్నల్, ఈ డేటా సిగ్నల్ లైట్స్తో మిక్స్ చేసి ఈ ఆప్టికల్ ఫైబర్ గుండా పంపిస్తాం. దాన్ని టెక్నికల్గా ఇక్కడ ట్రాన్స్మిటెడ్ అంటాం. కాబట్టి విత్ వెరీ లిటిల్ లీకేజ్, ఇక్కడ ఈ పదం ఇంపార్టెంట్ మనకి. విత్ వెరీ లిటిల్ లీకేజ్ అంటే చాలా తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట. అంటే పెద్దగా లీకేజ్, మనం 100% ఎనర్జీ పంపిస్తే 90% ఎబోవ్ అనేది ట్రాన్స్మిట్ అయ్యింది. ఎనర్జీ లాస్ అనేది చాలా తక్కువ. అలా కాకుండా దీని ముందు ఏం వాడేవాళ్ళు, కాపర్ కేబుల్స్ వాడేవాళ్ళు. ఏమన్నా కాపర్ కేబుల్స్, మీరు కేబుల్ వైర్ చూస్తుంటారు కదా, ఇదివరకు కేబుల్ టీవీ, ఆ కాపర్ వైర్స్ వాడితే ఏంటంటే లాస్ అనేది బాగా ఎక్కువ. 100% ఎనర్జీ ఇస్తే 70% పంపించిద్ది, అది 30% ఎటొకటి పోద్ది. అలానే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ కాపర్ వైర్స్ తోటి మధ్యలో మీకు తెలుసుగా జనరల్గా మీరు చిన్నప్పుడు చేస్తుంటారు, సిటీ కేబుల్ ఆ వైర్ ఈ వైర్ ఎవడన్నా జాయింట్ వస్తే కలుపుకుంటారు. అట్లా డేటా అనేది లీక్ చేయటం, అంటే దాన్ని ఇన్ఫర్మేషన్ని లీక్ చేసి స్టోర్ చేయడం, దొంగతనం చేయడం అట్లా జరిగేది. ఈ ఆప్టికల్ ఫైబర్లు అలా ఉండదు. ఎవడో కూడా దాన్ని మధ్యలో కట్ చేసి వాడుకోవడానికి ఉండదు అనమాట. తెలిసిపోద్ది, ఒకవేళ ఏదైనా కట్ జరిగితే ఎమ్మటే సిగ్నల్స్లో చేంజ్ వస్తుంది. కాబట్టి సెక్యూరిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేజర్గా చీప్గా ఉంటుంది. ఇది మెటీరియల్ కాస్ట్ కూడా చీపు, తర్వాత సెక్యూరిటీ ఎక్కువ, లాస్ అనేది తక్కువ. అందువల్లనే మనం ఈ ఆప్టికల్ ఫైబర్ చూస్తూ ఉన్నాం. మన నెట్ ఎంత కావాలన్నా వస్తుందా అంటే అంత ఫాస్ట్గా ఇవి అనమాట మనకి. కాబట్టి ఇది ఆప్టికల్ ఫైబర్ యొక్క డెఫినేషన్. ఇంకొకసారి చూడండి, ఆప్టికల్ ఫైబర్ ఈజ్ ఏ డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్. ఏం చేసిద్ది, త్రూ విచ్, దాని ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లైట్ ఫామ్లో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది తక్కువ లీకేజ్తో. కాబట్టి దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా చదవాలి మీరు, అర్థం చేసుకోవటం. అంటే ఇప్పుడుదా చెప్పింది ఏంటంటే అర్థం చేసుకోవటం, అంటే పదాలు స్టేట్మెంట్ అనేది డెఫినేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా చదవాలి. ఎప్పుడైతే అర్థం చేసుకొని చదువుతారో, ఏదైనా పదం మిస్ అయిందనుకో, అర్థమైంది కాబట్టి ఈజీగా రీకలెక్ట్ చేసుకుంటావు. అలా కాకుండా అర్థం లేకుండా స్టేట్మెంట్ బట్టి మనకి ఏదైనా పదం పోయిందనుకో గుర్తురాదు. నువ్వు ఎంత
ట్రై చేసినా గుర్తురాదు. అది అర్థం చేసుకొని చదవటానికి, అర్థం కాకుండా చదవటానికి ఉన్న డిఫరెన్స్. అర్థమైందా? అది కాబట్టి ఇందాక చూసాం ఆప్టికల్ ఫైబర్ యొక్క డెఫినేషన్ చూసాం. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బేసిక్గా ఇది ఇందాక చెప్పాం కదా, గ్లాస్తో కానీ ప్లాస్టిక్తో కానీ చేస్తారు దీన్ని జనరల్గా. కాబట్టి ఇది కోర్ అంటాం. ఫస్ట్ ఒక సెంట్రల్ మెటీరియల్ ఉంటుంది కోర్ గ్లాస్తో, దాని మీద సేమ్ అదే మెటీరియల్తో క్లాడింగ్ ఇంకొక మెటీరియల్ చేస్తారంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో ఎక్కువ ఉంటుంది, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో తక్కువ ఉంటుంది. ఓకేనా? అంటే లైట్ ఇందుట్లో ఫాస్ట్గా వెళ్ళిద్ది ఓ రకంగా, ఇందుట్లో కొద్దిగా తక్కువగా వెళ్ళిద్ది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది కోరు, ఇదేంటిది క్లాడింగ్. అదే మెటీరియల్తో కొద్దిగా చేంజ్ని తీసుకొని అందుట్లో దాని మీద ఇట్లా సిలిండ్రికల్గా చూడతారనమాట. అర్థమవుతుందిగా? సిలిండ్రికల్ అంటే ఏంది? ఒక పెద్ద గొట్టంలో ఒక చిన్న గొట్టం దూర్చినట్టు. అర్థమైందా? ఒక పెద్ద గొట్టంలో ఒక చిన్న గొట్టం దూర్చినట్టు. చిన్న గొట్టం అనేది కోరు, పెద్ద పైపు అనేది ఏంటిది? క్లాడింగ్ అనమాట. కాబట్టి ఇది బేసిక్ స్ట్రక్చరు. ఇది గ్లాసు ప్లాస్టిక్ అన్నాం కదా, ఏమైంది? ఎట్లా పడి అట్లానే వదిలేసేవానికి ఏమైంది? ఎండకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అట్లానే గాలికి పాడే ఛాన్స్. అందువల్ల దీనికి ఏం చేస్తారు? ఒక కోటింగ్ అనేది వేస్తారు దానిపైన. కోటింగ్ వేసి ఇంకా స్ట్రెంత్ రావటం కోసం ఇంకొక కుషన్ టైప్ ఆఫ్ మెటీరియల్ దీని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక అందంగా చూస్తారుగా, మనం చూస్తూ ఉంటాం కదా కేబుల్స్, ఫైనల్ డిజైన్ అనమాట. ఫైనల్గా ఒక అందమైన లేయర్లో మొత్తాన్ని ఇన్సర్ట్ చేస్తారు. కాబట్టి ఇది స్ట్రక్చర్ సింపుల్గా. కాబట్టి స్ట్రక్చర్ అంటే బేసిక్గా కోర్, గ్లాస్ ఆర్ ప్లాస్టిక్, దాని మీద క్లాడింగ్ అనే మెటీరియల్, ఈ రెండు కలిపి ఆప్టికల్ ఫైబర్. ఇదంతా కూడా ప్రొటెక్షన్ లేయర్స్, ఈ మూడు కూడా ప్రొటెక్షన్ లేయర్స్. కాబట్టి ఇది స్ట్రక్చర్ అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఏంటిది? ఇదే స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. కాబట్టి ఎట్లా వెళ్తుంది లైట్? ఇందాక చెప్పుకున్నాం కదా మనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినా ద్వారా ఈ లైట్ అనేది ఆప్టికల్ ఫైబర్లో గుండా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ ఫినామినా అనే దాన్ని బేస్ చేసుకొని ఈ లైట్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది లైట్ అనుకో, సపోజ్ లైట్ అంటే ఇందులో ఏమున్నాయి? వాయిస్, డేటా అన్నీ కలిపి మిక్స్ చేశారు. కాబట్టి ఇది ఇట్లా ఎంటర్ అయ్యి కోర్లోకి ఎంటర్ అయ్యి ఇట్లా వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది అబ్బాయి? ఈ బౌండరీ దగ్గరికి వచ్చింది. ఏం బౌండరీ ఇది? ముందు ఒకసారి చూద్దాం. ఈ గ్రీన్ కలర్ ఏంది నాన్న? కోరు. దాని కింద కలరు క్లాడింగ్. బేసిక్ ఇదే కదా మనకు ఉండేది, కోరు సెంట్రల్లో కోరు, దాని కింద పైన లేయర్ క్లాడింగ్. ఇదంతా కూడా ప్రొటెక్షన్ లేయర్స్ అనమాట. వీటితో పెద్దగా పని లేదు మనకి. కాబట్టి ఈ లైట్ అనేది ఇట్లా ఎంటర్ అయ్యి కోరు క్లాడింగ్ బౌండరీ దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కోర్ క్లాడింగ్ బౌండరీ దగ్గరికి రాగానే ఏం జరిగిద్దని చెప్పాను? జనరల్గా రిఫ్రాక్ట్ అవ్వాలి. డెన్సర్ కదా, ఇది డెన్సర్, ఇది రేరర్. ఇందాక చెప్పుకున్నాం, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవ్వాలి? అవతలకి వెళ్ళేటప్పుడు బెండ్ అవ్వాలి, నార్మల్ నుంచి దూరంగా బెండ్ అవ్వాలి. మనం కండిషన్ చెప్పుకున్నాం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఎప్పుడైతే క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్లో ఈ లైట్ పడిద్దో, ఇక్కడ ఇదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇదిగో దీనికి మధ్య ఉన్న యాంగిల్, ఈ యారోకి గ్రీన్ బౌండరీకి మధ్య ఉన్న యాంగిల్ ఆఫ్. ఎప్పుడైతే ఇది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఈ రిఫ్రాక్టెడ్ రే అనేది తిరిగి మళ్ళీ అదే మీడియంలోకి వచ్చింది. అట్లా ఈ బౌండరీ దగ్గర ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ బౌండరీ దగ్గర ఏం జరుగుతూ ఉంటుంది? ఇది కదా బౌండరీ, 1 2 3 ఇట్లా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇట్లా లైట్ వెళ్ళే కొద్ది లోపల ప్రతిసారి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతూ ఉండటం వల్ల ఈ లైట్ అనేది కోర్లోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ట్రావెల్ అవుతుంది? కోర్లో. ఇది ఎట్లా అంటే ఇది ఇట్లా జిగ్జాగ్గా కోర్లో ఇట్లా ట్రావెల్ అవుతూ వెళ్ళి ఒక ఎండ్ నుంచి అవతల ఎండ్కి వెళ్తుంది. అర్థమవుతుందో? ఆ విధంగా లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఇట్లా మనకి ఈ లైట్ ఎనర్జీ అనేది ఆప్టికల్ ఫైబర్ ద్వారా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? అదనమాట. ఇది కోర్, ఇది క్లాడింగ్, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. కాబట్టి డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి తిరిగి మళ్ళీ కోర్లోకే వస్తుంది. అంటే ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనం, లైట్ అనేది కోర్లోనే ట్రావెల్ చేస్తూ అవతల ఎండ్కి, ఒక ఎండ్ నుంచి అవతల ఎండ్కి వెళ్తుంది, ఒక ఎండ్ నుంచి అవతల ఎండ్కి వెళ్తుంది. అదనమాట. కాబట్టి ఇదే మళ్ళీ అదే డయాగ్రామ్ ఇందాక చూసిందే కదా, కోరు క్లాడింగ్ ఇవన్నీ అనమాట.
కాబట్టి టీఐఆర్ ఇన్ ఫైబర్ ఆప్టిక్స్ అంటారు జనరల్గా ఈ లైట్ని, వీటిని స్టడీ చేసేదాన్ని ఫైబర్ ఆప్టిక్స్ అంటారు అనమాట. టీఐఆర్ అంటే షార్ట్ కట్, ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇమేజ్ ఏంటంటే మీకు బాగా విజువలైజేషన్కి బాగుంది, అర్థం చేసుకుంటారని దేశం. కాబట్టి ఇట్లా లైట్ పైకి వచ్చింది, కింద నుంచి అప్లై చేస్తే లైట్ ఇట్లా ఇల్యూమినేటెడ్. ఇవన్నీ కూడా ఆప్టికల్ ఫైబర్స్. చాలా చెప్పాం కదా, హెయిర్ థిన్, బాగా పల్చగా ఉంటాయి. మన హెయిర్ ఎంత థిన్గా ఉంటుందో అంత పల్చగా ఉంటాయి అన్నమాట. ఇవి ఇట్లా ఉంటుంది యాక్చువల్గా. ఇట్లా ఇది ఒక్కో ఆప్టికల్ ఫైబర్. ఏమన్నా ప్రొటెక్షన్ అట్లా పెట్టి పెద్ద గ్రూవ్లో దాని ప్రొటెక్షన్ కోసం. అంటే ఇది ఎట్లా సముద్రాల కింద నుంచి వస్తూ ఉంటాయి ఆప్టికల్ ఫైబర్స్, అన్ని దేశాలకు కనెక్ట్ అవ్వాలి కదా. నెట్ అంటే ఏంది, సర్వర్ తెలుసుగా మీకు. అన్నీ వరల్డ్ మొత్తం ఉందంటే ఏంది, మొత్తం నెట్వర్క్ ఉండాలి. అంటే అంత భూమిలోంచి, వాటర్లోంచి, ఓషన్స్లోంచి, అన్నిటిలోంచి వెళ్ళాలంటే ప్రొటెక్షన్ బాగుండాలి కదా. కాబట్టి ఈ విధంగా ఉంటుంది ప్రొటెక్షన్. కాబట్టి ఇట్లా ఒక్కొక్క దానికి ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కలిపి ప్రొటెక్షన్ లేయర్గా ఇట్లా పెడతారనమాట. కాబట్టి ఈ విధంగా అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇట్లా ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, 2 లైట్ సిగ్నల్స్ ఉన్నాయి, 1, 2. కాబట్టి దేనికి అదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినా ద్వారా ఒక ఎండ్ నుంచి అవతల ఎండ్కి వస్తుంది. ఓకేనా. లైట్ సిగ్నల్ 1, 2, ఇదొక సిగ్నల్ అనుకోండి. అట్లా ఎన్ని ఇచ్చినా సరే, ఎన్నైనా ఇవ్వచ్చు జనరల్గా, ఎన్ని ఇచ్చినా సరే ఒక ఎండ్ నుంచి అవతల ఎండ్కి తీసుకెళ్తుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ ఏంటిది, అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మీకు డిప్లొమాలో అడిగేది ఏంటంటే అప్లికేషన్స్ అడుగుతూ ఉంటారు. 3 మార్కులు అడుగుతారు. జనరల్గా 3 పాయింట్లు రాస్తే సరిపోద్ది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే అర్థం చేసుకోవటం కోసం చెప్తున్నాం. తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో దానికోసం. కాబట్టి అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. కాబట్టి ఆప్టికల్ ఫైబర్స్ ఎక్కడ వాడతారు, ఎక్కడ అప్లికేషన్స్ అంటే అదే కదా, ఎక్కడ వాడతారు. కాబట్టి ఆప్టికల్ ఫైబర్ అనేది కేబుల్ టీవీ కనెక్షన్స్లో వాడతారు. కేబుల్ టీవీ కనెక్షన్లో ఇప్పుడు పాత కేబుల్స్ పోయినాయి, ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్స్ అనేవి వస్తున్నాయి. అట్లానే టెలికమ్యూనికేషన్, ఇందాక చెప్పుకున్నాక వాయిస్ సిగ్నల్ పంపించడానికి ఆప్టికల్ ఫైబర్స్ వాడతారని. కాబట్టి టెలికమ్యూనికేషన్లో వాడతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, యాజ్ ఫైబర్ స్కోప్స్ ఇన్ మెడికల్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్. ఫైబర్ స్కోప్స్ అంటాం. ఆప్టికల్ ఫైబర్ని మెడికల్ ఫీల్డ్లో వాడితే ఫైబర్ స్కోప్స్ అంటాం. డయాగ్నోస్టిక్ అంటే ఏంది, గుర్తించడం, ఏమి డిసీజ్ వచ్చింది దాన్ని గుర్తించడానికి ఈ ఫైబర్ స్కోప్స్ని వాడతారు. ఇన్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ టు ఇల్యూమినేట్ సబ్జెక్ట్. అంటే దీన్ని స్టడీ చేయాలనుకున్నాను, ఒక ఆర్గానిజంని కానీ, ఏదైనా బ్యాక్టీరియాని, వైరస్ని, దాన్ని స్టడీ చేయాలంటే ఈ ఆప్టికల్ ఫైబర్ని ఇల్యూమినేట్ చేస్తారనమాట ఈ లైట్ పెట్టి. నెక్స్ట్ ఇన్ మిలిటరీ కమ్యూనికేషన్స్లో వాడతారు బికాజ్ ఆఫ్ డేటా సెక్యూరిటీ. ఇందాకే చెప్పుకున్నాం కదా, వాటిని మనం బ్రేక్ చేసి ఏదన్నా ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయాలంటే కుదరదు, చాలా కష్టం. కాబట్టి హై సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మిలిటరీలో జనరల్గా ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్స్ అనే వాటిని వాడతారు. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను మీకు, ఇట్లా ఈ అప్లికేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడతో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు జనరల్గా ఎగ్జామ్ పర్పస్లో. ఇమేజెస్ అనేవి చూస్తే ఏంటంటే ఇంకా ఈ పాయింట్లు మీరు చదవకపోయినా ఆ ఇమేజెస్ కళ్ళల్లో, మైండ్లో ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా ఫర్దర్గా మీ ఇష్టం అనమాట అది. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా అయింది నాన్న ఆప్టికల్ ఫైబర్. ఇదంతా అయింది ఆప్టికల్ ఫైబర్. ఒక ఎండ్కి ఏముంటుంది, లైట్ చెప్పాం కదా, లైట్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఈ లైట్ వచ్చిన లైట్ అనేది తీసుకొని ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టారు దీన్ని. ఇక్కడ పెడితే చూడండి ఇది ఎంత మ్యాగ్నిఫైడ్గా కనపడుతుందో. ఇక్కడ ఉన్న వాటిని చిన్నగా ఉంటాయి కదా నెంబర్స్, మీరు చూసే ఉంటారు ఈ స్టిక్కర్స్ మదర్ బోర్డ్స్ మీద లేదా సిస్టమ్ పార్ట్స్ మీద. దాన్ని కనుక మీరు కేబుల్కి, ల్యాప్టాప్కి లేదా ఏదైనా స్క్రీన్కి కనెక్ట్ చేశారనుకో, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఈ విధంగా మీకు బాగా హై క్వాలిటీతో డిస్ప్లే అవుతుంది. అదనమాట. కాబట్టి అట్లా వాడుకుంటారు. ఇందాకే చెప్పాం ఎండోస్కోప్, ఫైబర్ స్కోప్ అంటే ఏంటంటే
కొన్ని ఆప్టికల్ ఫైబర్స్ని సపోజ్ ఒక 1000 కలిపామనుకున్నాను, ఏమైద్ది, ఒక చిన్న కాపర్ వైర్ అంత అయ్యిద్ది. చెప్పాంగా ఒక ఆప్టికల్ ఫైబర్ ఎంత ఉంటుంది, ఒక హెయిర్ థిన్. మరి అట్లాంటివి ఒక 1000 కలిపితే ఏమైద్ది, ఒక చిన్న కాపర్ వైర్ అంత థిక్నెస్ వస్తుంది. కాబట్టి అటువంటి దాన్ని ఏం చేస్తారంటే అటువంటి వాటిని కొన్ని లెన్సులు అవి పెట్టి వాటికి చిన్న చిన్న మైక్రో లెన్సులు కెమెరాలు పెట్టి ఒక అరేంజ్మెంట్ లాగా చేస్తారు. దాన్ని ఫైబర్ స్కోప్ లేదా ఎండోస్కోప్ అంటారు. ఇక్కడ ఫైబ్రోస్కోప్ లేదా ఎండోస్కోప్ అనమాట. ఎండోస్కోపీ మీరు చూస్తుంటారు కదా హాస్పిటల్స్లో, ఎండోస్కోపీ యాడ్స్లో వింటూ ఉంటారు. ఎండోస్కోప్ అంటాం దాన్ని. ఆ చేసేదాన్ని ఎండోస్కోపీ అంటాం. అంటే ఇక్కడ ఈ ఫైబర్స్ని అలా వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఫైబర్ తీగని ఏం చేశారు వీళ్ళు, ఈ ఫైబర్ వైర్ని ఈ స్టమక్లో పెట్టారు, స్టమక్ దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు ఏం చేస్తుంది, ఆ లైట్ అనేది లోపలికి వెళ్ళి అక్కడున్న ఇమేజ్ని క్యాప్చర్ చేసి ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. చూస్తున్నారుగా, ఇక్కడ ఈయన పొట్టలోకి స్టమక్లోకి లైట్గా ఇన్సర్ట్ చేశారు. అదేం చేసింది, ఆ లోపల ఎలా ఉన్నాయి పార్ట్స్, దాని ఫంక్షనింగ్ ఎలా ఉందనేది స్క్రీన్ మీద చూస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా పెద్ద సర్జరీ పని లేకుండా లోపల ఎలా ఉంది ఇట్లా మెడికల్ ఫీల్డ్లో డయాగ్నోస్టిక్ గుర్తించడానికి వాడతారనమాట. అర్థమైందా? కాబట్టి ఇటువంటి దాన్ని ఫైబ్రోస్కోప్ అంటారు. ఇక్కడ చేసేదాన్ని మెడికల్ ఫీల్డ్ని ఏమంటారంటే ఎండోస్కోప్ ఆర్ ఎండోస్కోపీ అంటారు. సేమ్ అగైన్ ఇక్కడ కూడా వాడుతున్నారు. అదే ఫైబ్రోస్కోప్ని ఎక్కడ పెట్టారు, లోపలికి పంపిస్తారు. మౌత్ లోపలికి వెళ్తే కొద్దిగా కిందకి మనకి గొంతు దాకా వెళ్తుంది అనమాట. ఇక్కడ అదవుతుందా, ఇక్కడ కొద్దిగా అక్కడ దాకా వెళ్తే అక్కడ ఎలా ఉంది, అక్కడ నెర్వ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న పార్ట్స్ ఎలా ఉన్నాయి అని వాళ్ళు స్క్రీన్ మీద చూసి ఒక ఎస్టిమేషన్కి వస్తారు ఏమి డ్యామేజ్ అయిందని. కాబట్టి ఈ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట మనకి అప్లికేషన్స్లో డైజెస్టివ్ ఎండోస్కోపీ. కాబట్టి మిలిటరీలో ఇందాకే చెప్పుకున్నాం కదా, మిలిటరీలో వాడతారు. మిలిటరీ ఎక్విప్మెంట్లో వెపన్స్ కోసం, అంటే గైడ్ చేయడానికి వెపన్స్, దానికి లైట్ తీసుకునే కెపాసిటీ ఉంది కదా, కాబట్టి ఆ విధంగా వెపన్స్ తయారు చేసుకోవడానికి కమ్యూనికేషన్ పర్పస్లో ఇది ఎట్లా ఉంటుంది మనకి టవరు, ఇట్లా ఇది అవన్నీ బిగిస్తున్నాడు. ఈ టవర్కి వచ్చేసి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి బిగిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మిలిటరీలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ సెన్సార్గా ఉపయోగపడుతున్నాను ఆప్టికల్ ఫైబర్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది సెన్సార్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మేక్ డిటెక్టర్స్, దట్ ఈజ్ మెటల్ డిటెక్టర్స్. కాబట్టి ఈ ఆప్టికల్ ఫైబర్ను ఉపయోగించి దేన్నన్నా సెన్స్ చేయొచ్చు. సెన్స్ చేయడం అంటే ఏంటి, టెంపరేచర్ ఎంత ఉంది, వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఇట్లా సెన్సింగ్ అంటే ఏంటన్నా గుర్తించడం. మనం ఫిజికల్గా కాకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి దాన్ని గుర్తించడాన్ని సెన్సార్స్ అంటారు. కాబట్టి ఈ ఆప్టికల్ ఫైబర్ని మెటల్ డిటెక్టర్గా, ఇట్లానే టెంపరేచర్ కోసం, అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ కోసం, ఇట్లా పారామీటర్స్ని గుర్తించడానికి ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేవి వాడతారనమాట. అది ఇప్పుడు ఎందాక చెప్పుకున్నాం కదా, మిలిటరీలో ఎట్లా ఉంటుంది, ఇక్కడ కమ్యూనికేషన్ యాంటీనా ఇది. దాని నుంచి వాళ్ళ వెహికల్, వాళ్ళకి సిగ్నల్స్ ఉంటాయి కదా, మిలిటరీ అంటే అది కాన్ఫిడెన్షియల్. కాబట్టి జనరల్గా ఇలా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి కొన్ని స్పెషల్ టవర్స్, వాళ్ళకి కొన్ని శాటిలైట్స్, ఆ విధంగా వాటిలో ఎక్కువగా ఏం వాడతారంటే ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి వాడతారు. కాబట్టి ఇవి సెక్యూరిటీ బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కష్టం, ఎవరైనా వాటిని ట్రాప్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. అందుకని ఆప్టికల్ ఫైబర్స్ అనేవి మిలిటరీలో ఎక్కువగా వాడతారు కమ్యూనికేషన్లో. కాబట్టి వన్ మోర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ కమింగ్ ఇన్ ఫ్యూచర్, త్వరలో ఒక 10-15 ఏళ్లలో వచ్చేది ఏంటంటే స్మార్ట్ టెక్స్టైల్స్. స్మార్ట్ అంటే ఏదన్నా సింపుల్ అండ్ హైలీ యూజ్ఫుల్, దాన్ని సింపుల్గా స్మార్ట్ అంటాం. కాబట్టి సెన్సార్స్ ఫర్ రికార్డింగ్. కాబట్టి మనం వేసుకునేటువంటి క్లోత్స్ అన్నీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతాయి, స్పెషల్ మెటీరియల్తో తయారు చేస్తారంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆప్టికల్ ఫైబర్ లేయర్ అనేది ఉంటుంది వాటి మీద. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు ఆప్టికల్ ఫైబర్స్ ఎలా పనిచేస్తాయని చెప్పాము, సెన్సార్స్గా పనిచేస్తాయి. కాబట్టి అవి మనకి ఏం చేస్తాయి అంటే మనకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి అన్నమాట. హ్యూమిడిటీ, లోపల బాడీ పార్ట్స్లో ఏమైనా టెంపరేచర్ ఎక్కువైనా, బయట లేదంటే గాలి బాగా ఎక్కువ వస్తున్నా, ఆ విధంగా
మన చుట్టూ జరిగే వాటిని గుర్తించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా సెన్సార్స్, స్మార్ట్ టెక్స్టైల్స్, కాబట్టి ఆ విధంగా మన వేసుకునే బట్టల్లోనే ఈ ఫైబర్స్ అనేవి మిక్స్ చేయటం అంటే ఇంకా తగ్గిస్తారు లేయర్, నానో సైజులో బాగా చిన్న కంటి బాగా స్మాల్గా ఉండేవి అనమాట. ఆ విధంగా చిన్న తీగలు లాంటివి బాగా నేరో వైర్స్ లాగా ఆ విధంగా చేయటం ద్వారా వాటిని వాడుకుంటారు. అందువలన వీటిలో ఎక్కువగా ఆప్టికల్ ఫైబర్స్ మీదే రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి వీటినే స్మార్ట్ టెక్స్టైల్స్ అంటారు అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా ఆప్టికల్ ఫైబర్ యొక్క అప్లికేషన్స్. కాబట్టి ఇమేజెస్ అనేవి చూడటం ద్వారా మీకు ఏంటంటే ఈజీగా గుర్తుండిపోద్ది. అప్లికేషన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అనగానే కళ్ళు మూసుకొని ఒకసారి ఆ బొమ్మలు గుర్తు చేసుకొని రాసేయచ్చు. ఒకటి మేజర్గా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్లొమా వాళ్ళకి అడిగేది ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అడుగుతారు. రెండోది ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ డెఫినేషన్ అడుగుతారు. అది ఎక్కువగా అడిగేది. మిగతా అన్నీ జస్ట్ అవన్నీ మరి ఇది రావాలంటే అది మరి ఎన్ని అర్థం ఎట్లా జరుగుతుందో తెలుసుకోవాలంటే మొత్తం తెలుసుకోవాలి. కాబట్టి బేసిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చదవాలన్నమాట. అర్థమైందా?